మా హీరో కొత్త సినిమా ఫస్ట్ డే కలెక్షన్ ఎంతనో ఎరికేనా? చెల్రా బాయ్, మా హీరో సినిమా రాని మీ వన్ కంటే డబల్ కమాయిస్తాడు. ఊరుకోరా బాయ్, మా హీరో కిందనే మీ వాళ్ళంతా ఒక్క సినిమాకి ఎంత తీసుకుంటాడో ఎరికేనా అని అభిమానులు గప్పాలు కొడుతూ ఉంటారు. వాళ్ళ హీరో వాళ్ళకి గొప్పనే. ఆ గొప్పతనము సినిమా టాకీస్లోనే. గన్ని కోట్లు సంపాదించే ఏ హీరో సుతా నయా పైసా ఖర్చు పెట్టడు పబ్లిక్ కోసం, గీ విలన్ తప్ప. సినిమాల విలన్ గా సోను సూద్ సార్ ఎంత సంపాదించిండో గానీ రియల్ హీరోగా కోట్ల రూపాయలు దానం చేస్తున్నాడు. ఏడాదికెళ్ళి 30 కోట్ల దాకా సాయం చేసిండని ప్రచారం అయితే నడుస్తున్నది. కావచ్చు కూడా. నిరుడు వలస కూలీల నడక తిప్పలు చూడలేక సపరేట్ బస్సులే పెట్టే, కొందరిని రైళ్లలో పంపే, ఏరే దేశంలో చిక్కవడ్డోళ్ల కోసం గాలి మోటరే బుకింగ్ చేసే, గరీబులకు ఇండ్లు కట్టించుడు, పోరలకు చదువు చెప్పించుడు, 3 లక్షల కొలువులిచ్చుడు, దవాఖానల ఫ్రీగా వైద్యం చేపించుడు, అడిగినోళ్లకు సూది మందులు పంపుడు, రైతులకు ట్రాక్టర్ కొనిచ్చుడు, ఊర్లా సెల్ ఫోన్ టవర్ వేపించుడు, ఆడవిల పెళ్లికి ఆసరావుడు. ఓ అక్క కోసం లక్షలు పెట్టి గాలి మోటార్ అంబులెన్సే తెప్పించిండంటే మాటలా? ఇవన్నీ ఊతగానే అవుతాయి. కోట్ల రూపాయలు కావాలి. చేతుల పైసలు లేక ఆస్తులు గిరివి పెట్టిండని గిట్లా ప్రచారమైంది గా నడుమ. ఎవరు ఏది అడిగినా కాదు లేదు అనకుండా సాయం చేస్తున్నాడు కాబట్టి చాలా మందికి దేవుడైండు సోను సూద్ సారు. మరి సార్ ఒక్కడే ఈ ఖర్చులన్నీ పెట్టుకుంటున్నాడో లేకుంటే వెనకాల కనబడని సోను సూద్లు ఇంకెందరున్నారో గాని అందరికీ పేరు పేరున తీన్మారోళ్ళ శనార్థులు.